హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. ఈరోజు వచ్చేసి చేపల ఫ్రై చేస్తున్నాను. ఈ వీడియో అయితే ఇంతకు ముందు కూడా చేశాను కాబట్టి ఇప్పుడు చేపల్లో ఏమేమి కలుపుతున్నాను అనేది మాత్రం నోటితో చెప్తాను. మీరు నోట్ చేసుకొని తినండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. చేపలు శుభ్రంగా కడిగిన తర్వాత కార్న్ పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత వచ్చేసి కారము, ఉప్పు, పసుపు, గరం మసాలా, ధనియా పౌడరు, ఇంకా చేపల్లో కలిపేది ఒక కిరాణా షాపులో ప్యాకెట్ అడిగితే ఇస్తారు. ఆ ప్యాకెట్ కొనుక్కొని ఆ మసాలా కూడా వేసేయండి. ఫిష్ మసాలా అంటారు, కిరాణా షాపులో దొరుకుతుంది. ఏ కిరాణా షాపులో అయినా అడిగితే ఇస్తారనమాట. ఆ మసాలా ప్యాకెట్ కూడా కలిపేసిన తర్వాత ఫైనల్గా నిమ్మక రసం పిండేసాను. కేజీ చేపలకి ఒక నిమ్మకాయ పిండేసాను అనమాట. ఎక్కువ పులుపు అయితే మరీ బాగోదు కాబట్టి ఒక్క నిమ్మకాయ సరిపోతుంది. ఓకే, బాగా కలిపి ఒక గంట సేపు అలాగ మూత పెట్టి వదిలేసిన తర్వాత ఇలాగా చేపలు డీప్ ఫ్రై చేస్తున్నాం అన్నమాట. ఇవి చిన్న చేపలు, ఇంకా ఇవి పెద్ద చేపలు అన్నమాట. 2 రకాలు తీసుకొచ్చినాడు ఈరోజు మా ఆయన. చిన్న చేపలు అయితే చాలా కరకరలాడుతూ చాలా బాగున్నాయి. ఇవి కూడా కరకరలాడుతూ బాగున్నాయి. ఇంకా అన్నీ ఫ్రైనే చేసుకున్నాము. తర్వాత వచ్చేసి ఇందులో కాంబినేషన్ పప్పుచారు, అన్నము, చపాతి చేసుకొని తిన్నాం. చూడండి, సండే స్పెషల్ అంటే ఇలాగుండాల. పిల్లలు సంబరంగా తింటారనమాట. ఏదో ఒకటి అలాగ చేస్తే వాళ్ళకి నచ్చదు. ఇలా 2 చేపలు తీసుకొచ్చి 2 చేపల ఫ్రై, తర్వాత వచ్చేసి పప్పుచారు, అన్నము, చపాతి చేసినందుకు అమ్మయ్య బాగా అన్నీ ఇలాగ బాగా చేసినావమ్మా అని చెప్పి మెచ్చుకున్నారు. ఇలాగ వాళ్ళకి లేదు అంటే కోపం అవుతుంటారు. ఒకటే చేస్తావు ఏంటమ్మా, చేపల ఫ్రైనో లేదంటే పులుసునో చేసేస్తావు అని చెప్తారనమాట. పిల్లలకి ఇలాగ మంచిగా సండే రోజు స్కూళ్ళు ఉండవు, అందరూ ఆఫీసులు ఉండవు, జాబ్ చేసే వాళ్ళకి హాలిడే కాబట్టి సండే రోజు ఇలాగ మంచిగా చేసుకొని తిని సండే హ్యాపీగా టీవీలో ఏదన్నా మంచి సినిమా వస్తే సినిమా చూసుకుంటూ భోంచేయండి. ఓకే, అందరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈరోజుకి ఇదేనండి వీడియో. రేపు ఇంకో వీడియోలో కలుస్తాను. బాయ్.